సో కంప్లీట్గా ఒక అపార్ట్మెంట్లో ఇట్లా అంటే మంచి చిల్ అవుతూ అపార్ట్మెంట్ గాసిప్స్ ఉంటాయి కదా, సో అలా కనిపిస్తుంది. సో అండ్ జ్యోతి అయితే చాలా గాసిప్ మాంగర్లా కనిపించింది. సో ఏంటి మీ క్యారెక్టర్ ఎలా అనిపించింది? నా క్యారెక్టర్ చాలా ఇన్ఫ్యాక్ట్ ప్లే చేసేటప్పుడు కూడా చాలా ఫన్ ఉండింది. నా స్క్రీన్ స్పేస్ ఎక్కువ లావణ్య గారితో ఉండింది. సో గలగల మాట్లాడే జ్యోతి కెమెరా ముందు, కెమెరా కట్ అయిపోతే లావణ్య గారు గలగల మాట్లాడారు. సో ఆన్ అండ్ ఆఫ్ బాగా బ్యాలెన్స్ కుదిరింది. ఓవరాల్ ఐ థింక్ ఇప్పుడు ఆలోచిస్తే కనుక వీ క్రియేటెడ్ మోర్ మెమరీస్. ఒకటే పనంగా అదే మాట్లాడుతూ ఉంటే వీ గోయింగ్ బ్యాక్ అండ్ లివింగ్ దోస్ టైమ్స్ ఇన్ స్లో మోషన్. సో పర్సనలీ ఇట్స్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్. ప్రొఫెషనలీ కొంచెం ఛాలెంజింగ్ ఉండింది, బికాజ్ మనం ఉన్న రోజు క్యారీ చేసుకునే జ్యోతి అలా ఉండదు. సో ఆఫ్ ట్రాక్ వెళ్ళి ఒక వేరే వరల్డ్ని యాక్సెస్ చేయగలిగాను. సో ఇట్ వాస్ ఫన్. సో అంటే ఎట్లా అనిపిస్తుంది? ఫ్యాషన్ టిప్స్ దగ్గర నుండి స్టార్ట్ చేశారు మీరు, దెన్ ఆఫ్టర్ యూట్యూబ్ సిరీస్ అండ్ ఆల్, ఇప్పుడు మిస్ పర్ఫెక్ట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. సో ఆ డిఫరెన్సెస్ కానీ స్టార్టింగ్ నుండి ఎట్లా అనిపిస్తుంది జర్నీ? చాలా బాగా అనిపిస్తుంది. ఐ థింక్ ఒక చిన్న బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా అన్నీ యాడ్ ఆన్ అవుతూ ఈ పాయింట్కి వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. ఫ్యాషన్ అంటే ఇప్పుడు జ్యోతి కూడా తన స్టైల్లో డిఫరెంట్గా ఉంటుంది. మేము బస్తీలో షూట్ చేసాం కొన్ని షార్ట్స్. సో అక్కడ కూడా ఒక రా సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చింది. సో ఫ్రమ్ డ్రీమింగ్ టు లివింగ్ ఇట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. సో నెక్స్ట్ మీకు ఆల్రెడీ కమెంట్స్ కూడా పెడుతున్నారుగా ఫ్యాన్స్ కింద, అభిజ్ఞ మిమ్మల్ని చూస్తున్నాము. మీరు చెప్పనా ఏ అభి గురించి మాట్లాడుతున్నారో? లేదు, ఇద్దరు అభిజా అభిజ్ఞ. ఓకే, సో అభిజిత్ గారితో మీకు స్క్రీన్ స్పేస్ ఉంది ఎట్లా అంటే? లావణ్య గారు అండ్ అభిజిత్ గారు ఉన్నారు, సో తనతో మీకుందా? ఉంది, యాక్చువల్లీ కొంచెం ఉండింది. రిలేటివ్లీ లావణ్య గారితో ఎక్కువ ఉండింది. బట్ కానీ ఒకవేళ సీజన్ -2 ఉంటే కనుక అభిజిత్ గారితో ఎక్కువ ఉండాలి, బికాజ్ ఇఫ్ వీ సీ ద ట్రావెల్ పాయింట్. బట్ షూట్ డేస్ అభిజిత్ గారితో తక్కువ ఉండే, బట్ వెరీ మాన్యుమెంటల్ తక్కువ ఉన్నా కూడా వీ షేర్డ్ రియలీ ఫన్ అండ్ స్పాంటేనియస్ మూమెంట్స్. ఒక సీన్లో కూడా మేము రాత్రి షూట్ చేసాము. అభిజిత్ గారు రాత్రి ట్రైలర్ లాంచ్లో చెప్పినట్టు అది ఇన్ఫ్యాక్ట్ ఇంప్రాంప్టు సీన్ ఉండింది. అప్పుడు మేము ఓవర్లాప్డ్ ఈచ్ అదర్స్ లైన్. అది డైరెక్టర్ సార్కి చాలా నచ్చి మరీ వచ్చి అదే షార్ట్ పెట్టించారు. ఓకే, సో ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్.